ఈరోజు రిటర్న్స్ మార్క్ సిరీస్లో డిసానెస్టీ కోసం మాట్లాడు. వాట్ ఈస్ డిస్హానెస్ట్? వంచన అంటే ఏంటి? దీనికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇతరులు మనం మోసం చేసినా లేదా మనల్ని మనం మోసం చేసుకున్నా దాన్ని వంచన అని అంటారు. నిజం నుండి వేరుగా ఏమన్నా దాన్ని వంచన అని అంటారు. ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ఈస్ నోన్ యాజ్ డిసానెస్ట్. మన చుట్టూ ఉండే ప్రపంచంలో గమనిస్తే ఎప్పుడూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనకు తెలియని నిజం ఏంటంటే మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ప్రోక్రాస్టినేషన్ అండ్ డిసానెస్టీ ఆర్ పార్షియలీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు. అతను తనకు హాస్టల్ రొటీన్కి అలవాటు పడి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాడు. అయితే ఒక రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆ మోటివ్తో నైట్ బేనే పడుకున్నాడు. కానీ మార్నింగ్ లెగడానికి బద్ధకం అయ్యి లేదా నైట్ సరిగ్గా నిద్ర పట్టుకో ఆ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాడు. అయితే ఆడినాడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడానికి ఏమైనా సమర్థించుకున్నాడు, నాకు నిద్ర వస్తుంది అందువల్ల నేను ఈరోజు తినలేదు, సో దాంట్లో ఏముంది అని ఆడినాడు సమర్థించుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది ప్రోక్రాస్టినేషన్ అయితే ఆడినాడు సమర్థించుకున్నాడు చూడండి, దాన్నే డిసానెస్టీ అంటారు. ఈ డైలీ లైఫ్లో మనల్ని మనం చాలాసార్లు మోసం చేసుకుని ఉంటాం. ఇలా సమర్థించిన ప్రాసెస్లో మనల్ని మనం నిజం నుంచి వేరు చేసుకుంటాం. ఈ డిసానెస్టీ నుంచి బయటికి రావాలంటే మనకి ఒక స్ట్రాంగ్ విల్ అనేది కావాలి. స్ట్రాంగ్ విల్ కమ్స్ త్రూ ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్. నాకైతే ఈ స్ట్రాంగ్ విల్ అనేది నా ఫిజికల్ రొటీన్ ద్వారా వచ్చింది. నేను చేసే ఈ ఫిజికల్ రొటీనే నన్ను డిసిప్లిన్లో తీసుకెళ్ళింది. నాకు డిసిప్లిన్ అనేది నా ఫిజికల్ రొటీన్తో వచ్చింది. ఈ ఫిజికల్ రొటీన్లో నేను అట్ ద బిగినింగ్లో చాలా ఇర్రెగ్యులర్గానే ఉన్నాను. ఈ రెగ్యులరిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డిసిప్లిన్ బిల్డ్ అయింది. డిసిప్లిన్ అనేది బిగినింగ్ పాయింట్ అయితే ఈ డిసిప్లిన్తో నీకు వచ్చే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో అదే ఎండింగ్ పాయింట్. ఈ జర్నీలో నేను డిసానెస్టీ నుండి రిడెంప్షన్ పొంది ఈ అబ్సల్యూట్ ట్రూత్ అనే దాంట్లోకి వచ్చాను. క్రమశిక్షణ ఈ వంచన నుండి నన్ను విమోచించి సత్యంలోకి నడిపించింది.